3 దశాబ్దాల వీరారెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్ కి చెక్ పెట్టబోతున్నారా? కడప జిల్లాలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం వైసీపీ కుటుంబానికి కంచుకోటగా ఎలా మారింది? వరుసగా 6 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవానికి కారకులెవరు? జిల్లా అంతటా పసుపు జెండా రెపరెపలాడినా ఆ నియోజకవర్గంలో పసుపు జెండా ఎందుకు ఎగరడం లేదు? బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిని మార్చబోతున్నారా? కొత్త బాస్ కోసం తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో జరిగే చర్చ ఇదే. ఉమ్మడి కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గం అవధూత కాశిరెడ్డి నాయన సమాధితో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2001 ఉప ఎన్నికలు ఇక్కడ టీడీపీకి చివరి గెలుపు. మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లా అంతటా సైకిల్ ముందు వరుసలో ఉంటే ఈ నియోజకవర్గంలో మాత్రం సైకిల్ డీలా పడింది. దీంతో విజయమ్మ కుటుంబానికి చెక్ పెట్టబోతున్నారని టాక్ వినబడుతోంది. అందుకే ఇన్ఛార్జ్ మార్పు ఖాయమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అధిష్టానం కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ సేకరిస్తుందట. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డితో పాటు కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేరుతో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారట. 2004 నుంచి వరుసగా 5 జనరల్ ఎన్నికలు, 2021 ఉప ఎన్నికలు అంటే 6 సార్లు టీడీపీ ఓడిపోవడంతో ఈసారి బద్వేల్ సీటుపై టీడీపీ అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టారట. బద్వేల్లో వీరారెడ్డి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడింది. ఆయన మరణానంతరం వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ చేతుల్లోకి పార్టీ రావడంతో రోజురోజుకి పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందట. అందుకే కొత్త నాయకత్వం వైపు సైకిల్ పార్టీ చూస్తోంది. దివంగత మాజీ మంత్రి బీజీ వేముల వీరారెడ్డి బద్వేల్ రాజకీయాలను శాసిస్తూ జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. ఆయన మరణానంతరం వీరారెడ్డి రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ 2001 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి గోవిందరెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత 2009 నుంచి బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 2004 నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి కంచు కోటగా ఉన్న నియోజకవర్గాల్లో బద్వేల్ ఒకటిగా చేరిపోయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు బద్వేల్లో టీడీపీ జెండా కనుమరుగైంది. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేక పార్టీ ఘోర ఓటమిని చూస్తూ వస్తోంది. ఎన్నికల సమయంలో కొత్త అభ్యర్థిని బరిలో దించడం, ఆ తర్వాత ఆ అభ్యర్థిని పక్కన పెట్టడం పార్టీ ఓటమికి ప్రధాన కారణమన్నది లోకల్ టాక్. మొన్నటి వరకు బద్వేల్ ఇన్ఛార్జిగా ఉన్న వీరారెడ్డి కుమార్తె విజయమ్మ టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోలేక డీలా పడ్డారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆమె కుమారుడు రితేష్ రెడ్డికి బద్వేల్ నియోజకవర్గ పగ్గాలప్పగించారు. యువకుడికి పగ్గాలప్పగిస్తే మార్పొస్తుందని అనుకున్నారు, కానీ సీన్ రివర్స్ అయింది. మెజార్టీ తగ్గించారు, కానీ గెలిపించుకోలేకపోయారు. 2019లో వైసీపీ అభ్యర్థికి 44,000 మెజార్టీ వస్తే 2024లో 18,000 మెజార్టీ వచ్చింది. దీంతో ఓటమికి చిరునామాగా మారిపోయింది బద్వేల్ టీడీపీ. నియోజకవర్గంలో విజయమ్మ, ఆమె కుమారుడు రితేష్ రెడ్డిపై సానుకూల అభిప్రాయం లేదట. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో పాటు కనీసం కార్యకర్తలకు ఫోన్లో కూడా అందుబాటులో ఉండరట. కార్యకర్తలంతా బానిసలని, వాళ్లు రాజుల్లాగా వ్యవహరిస్తారని తెలుగు తమ్ముళ్ల ఆవేదన. మరోవైపు రితేష్ రెడ్డి యువకుడు కావడంతో పాటు అనుభవం లేకపోవడంతో సీనియర్లను కలుపుకుని పోవడంలో సక్సెస్ కాలేకపోతున్నారన్నది టాక్. అంతేకాకుండా వర్గపోరు, గ్రూప్ తగాదాలకు రితేష్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారన్న విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ ఇరిగేషన్ అధికారి బొజ్జ రోసన్నను ప్రకటించారు. కానీ కూటమిలో భాగంగా బద్వేల్ సీటును బీజేపీకి కేటాయించారు. కూటమి ధర్మం పాటిస్తూనే అదే అభ్యర్థికి బీజేపీ కండువా వేసి ఆ ఎన్నికల్లో విజయమ్మ, బొజ్జ రోసన్నను పోటీ చేయించారు. ఇంకేముంది, సేమ్ రొటీన్. ఎప్పటిలాగే మళ్లీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా బద్వేల్లో గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బద్వేల్ టీడీపీకి కొత్త బాస్ను పెట్టాలన్న ఆలోచన టీడీపీ అధిష్టానం చేస్తుందట. అందుకే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారట. బద్వేల్ పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ సూర్యనారాయణ రెడ్డి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో ఆర్థికంగా బలంగా ఉన్న నేత కూడా. బద్వేల్లో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చే క్రమంలో కొత్త నేత కోసం సూర్యనారాయణ రెడ్డి పేరు ప్రస్తుతం పార్టీ అధిష్టానం చర్చిస్తోంది. అయితే కొనిరెడ్డి విజయమ్మ చేతుల్లో బద్వేల్ ఉన్నంతవరకు టీడీపీ పుంజుకునే అవకాశం లేదని బద్వేల్ నేతలు పలుమార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. ఈ నేపథ్యంలోనే విజయమ్మ కుటుంబానికి పార్టీ అధినేత అనేక అవకాశాలిచ్చినా మారకపోవడంతో ఇన్ఛార్జ్ మార్పు యోచనలో ఉన్నారట. కొత్త నేతకు బద్వేల్ పగ్గాలిస్తేనే బద్వేల్లో టీడీపీ బతికి బట్ట కడుతుందని లోకల్ తమ్ముళ్లంటున్నారు. మరి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ మార్పుపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారిందక్కడ.